పంచద్వారకలలో రాజస్థాన్ అంబాజీ శక్తిపీఠం, నాగ్ ద్వారక ఈ రెండు ఉన్నాయని లాస్ట్కి వచ్చేసరికి పంచద్వారకకు వచ్చాము. రాజస్థాన్లో ఇప్పుడు ఎదురుగుండా కనపడే అమ్మవారి పేరు అంబాజీ అమ్మ. మనకి లోన గుడిలో వీడియో తీయనివ్వరు కాబట్టి నేను బయట కనపడినంత వరకు నేను గుడి వీడియో తీయటం జరిగింది. ఎదురుగుండా అమ్మవారి పేరే అంబాజీ అమ్మ. చాలా బాగా ఉంటుంది అమ్మవారు కూడా. అమ్మవారిది హృదయం పడింది. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం హృదయ భాగం అన్నమాట. అమ్మవారి హృదయ భాగ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి కూడా అంతా బంగారపు తొడుగుతో ఉంటుంది. ఆలయ శిఖరం చాలా బాగుంటుంది. చాలా పెద్ద గుడి అమ్మవారు. లోన శివాలయం గుడి ఉంది. శివుడికి మనమే అభిషేకాలు చేసుకోవచ్చు, అలంకారం చేసుకోవచ్చు, మనం సొంతంగా చేసుకోవచ్చు. అటు శివ దర్శనం, ఇటు అమ్మవారి దర్శనం రెండు పక్కపక్కనే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి గుడి. రాజస్థాన్లో ఉంది. ఇది అహ్మదాబాదు ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్ద, ఇది చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ స్వామివారికి హారతలు ఇచ్చే టైం మేము వెళ్ళినప్పుడు స్వామివారికి హారతలు ఇస్తున్నారు. అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇస్కాన్ మాత్రం. హారతులు, ధూపం అవన్నీ ఇస్తారనమాట. రకరకాలుగా చేశారు. చాలా బాగుంది ఇస్కాన్. హరే రామ హరే కృష్ణ, బలరామకృష్ణులు అన్నమాట, రాధాకృష్ణులు. చాలా అద్భుతంగా చూడండి. హారతులు ఇస్తున్నారు, పంచహారతి ఎంతసేపు ఇచ్చారో. చాలా బాగుంది ఇస్కాన్. ఇస్కాన్ చాలా బాగుంది. రాధాకృష్ణులు, బలరామకృష్ణులు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇస్కాన్లో అందరూ హరే రామ హరే కృష్ణ అని అందరూ డ్యాన్సులు వేశారు. లాస్ట్ మినిట్లో మేము వచ్చాము. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూడా మేము కూడా ఏదో కొద్దిగా అలా వేసామన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఉన్నాం కదా, అందరం అలాగా ఒక 2 minutes అలా వేసాము. హరే రామ హరే కృష్ణ అని అందరూ భజించారు. చాలా చేశారు. ఇది బయటకు వచ్చినప్పుడు ఇస్కాన్ స్వామివారిది ముఖద్వారంలో స్వామివారిది ఉంటుంది. చాలా బాగుంటుంది. కనపడే కృష్ణుడు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ దిగాము. చాలా బాగుంటుంది. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక అన్ని గుళ్ళు, అన్ని ఫోటోలు కూడా ఈ లాస్ట్ వీడియో కాబట్టి అన్నీ పెట్టేసి నేను కవర్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఇది రాజస్థాన్లో షాపులు అన్నమాట. చాలా పెద్ద బజారు రాజస్థాన్ షాపింగ్ మాల్. చాలా అన్నీ ఉంటాయి, లేని అంటూ ఉండవు అనమాట. రాజస్థాన్లో శారీస్ కానీ, డ్రెస్సులు కానీ, ఇటు పూజా సామాన్లు కానీ, స్వామివారి కానీ అన్ని సమస్తం ఉంటాయి. చాలా పెద్ద మార్కెట్కి వెళ్ళినప్పుడు దిగాము మేమందరం. రాజస్థాన్ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూడతగినటువంటి రాజస్థాన్ అండి. చాలా చాలా బాగుంటుంది. అటు అమ్మవారి దర్శనం చేసుకుని మేము షాపింగ్లకి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ తీయడం జరిగింది. అందులో టైం కొంచెం మించిపోవటం మూలంగా కొంచెం ఇదైంది. లేకపోతే ఇంకెక్కువ తీసేవాళ్ళం వీడియో. మాకేమో టైం సరిపోలేదు. ఇక్కడ రాజస్థాన్లో ఒక పెళ్లి జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకుని షాపింగ్ చేసుకుని వస్తుంటే అక్కడ ఒక పెళ్లి జరుగుతుంటే ఇక అది చాలా బాగుంది, గుర్రం అందంగా ఉంది అని చెప్పేసి ఇక అందరం దిగడం జరిగింది. నేను వీడియో తీసుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. గుర్రం డెకరేషన్ చాలా బాగా చేశారు. పెళ్లి కొడుకు వెళ్తాడంట దాని మీద. ఇక్కడేమో ఆ పెళ్లి కొడుకు గుర్రం మీద ఎక్కాడు కదా, అందరూ డ్యాన్సులు వేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు. వాళ్ళల్లో మేము కూడా పాలు పంచుకున్నాం. మేము కూడా ఎంజాయ్ చేసాం. వాళ్ళతో పాటు మేము కూడా డ్యాన్సులు వేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాము. అందరం వెళ్ళి వేసాము వాళ్ళతో పాటుగా. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. అసలు బాగా కలిసిపోయారు. అసలు కొత్త పాత అనేది లేదు. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా, చాలా ఎంజాయ్ చేసామండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా ఆనందంగా ఎంజాయ్ చేసాం. ఇలాంటివి అన్నీ తీపి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. ఆ టైంలో అనుకోకుండా అలా జరగటం అయింది. వాళ్ళ పెళ్ళి, వాళ్ళ డ్యాన్స్లు, వాళ్ళ ఇది నాకు బాగా నచ్చింది. అందువల్ల మేము కూడా ఎంజాయ్ చేస్తాం అందరం కూడా. చూడండి ఎంత బాగా వేస్తున్నారో, ఎంత సందడిగా. చాలా బాగుంది. ఆ పెళ్లి కొడుకు గుర్రం దగ్గర కూర్చున్నాడు కదా, ఆయన పెళ్లి కొడుకు ఆ గుర్రం దగ్గరే కదా మనం వీడియో తీసాను. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా ఆనందంగా, హుషారుగా, చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా అసలు కొత్త పాత లేదండి. అందరూ బాగా కలుపుకున్నారు వాళ్ళు. అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చూడండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా చేస్తాము. చాలా సంతోషం.
తను అమ్మాయిలతో వెయ్యాలి, ఎక్కడన్నా అవకాశం వస్తే బాగుండు అని అనుకున్నాము. అనుకోకుండా అవకాశం వచ్చింది. ఇక గబగబా వెళ్ళిపోయి ఇక వాళ్ళతో పాటు చేయటం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది. చూడండి వాళ్ళంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళందరూ కూడా అయిపోయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడేమో మా గురువు గారు భోజనాలు కండక్ట్ చేస్తుంటారు. మధ్యలో దారిలో భోజనానికి ఆపారు. అప్పుడప్పుడు అక్కడ కూర్చుని భోజనాలు చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు గుర్తుగా తీసాము ఆ వీడియో. ఇదేమో అక్కడ భోజనాలు చేస్తున్నప్పుడు అందరూ కూర్చుని సరదాగా దిగాము, అందరినీ తీయాలి అన్నట్టుగా తీసాము వీడియో. చాలా బాగా ఉంది. ఇదేమో గురువుగారు రోజు ఇస్కాన్ గురువుగారు రోజు భజన చేయించేవాళ్ళు అనమాట. నగర సంకీర్తనలాగా హరే రమ హరే కృష్ణ అని భజన చేయించేవాళ్ళు. ఇది ద్వారకాధీశ్. ఫస్ట్ ద్వారక వెళ్ళినప్పుడు ద్వారకాధీశ్లో స్టార్టింగ్లో ద్వారకాధీశ్ దర్శనానికి వెళ్ళినప్పుడు అలా భజన చేసుకుంటూ వెళ్ళామండి. నిజంగా ఎంత ఆనందం వేసిందో, అలా వెళ్తుంటే చాలా సంతోషం వేసింది. ఇదేమో బస్సులో గురువుగారు రోజు బస్సులో పాటలు పాడి భజన చేపిస్తారనమాట. కంపల్సరిగా రోజుకి పొద్దున సాయంత్రం 2 సార్లు చేపిస్తారు. కంపల్సరిగా చేపిస్తారు భజన. అందరం కూడా గురువుగారితో పాటు ఎంజాయ్ చేస్తా ట్రావెలింగ్ చేస్తాం. అప్పుడు ఆ మైక్ పట్టుకున్న ఆయనే మా గురువుగారండి, ఇస్కాన్ గురువుగారు. ఇవేమో ఫోటోలు దిగాము, రాజస్థాన్ ఫోటోలు. రాజస్థాన్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు దిగాము ఈ ఫోటోలు అన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగా ఇవన్నీ కూడా మన బస్సులో ఉన్నారు కదా, వాళ్ళందరితో దిగాము. మీరేమో మా అక్క, నేను అందరం దిగాము ఫోటోలు. మా వదిన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం కదండి, దిగాము. దుర్గాదేవి అమ్మవారు అక్కడ రాజస్థాన్లోనే ఉంటుంది అమ్మవారు, ఒక గుడి. ఇది దుర్గాదేవి అమ్మవారు. మొత్తం ఇది అక్కడ పెళ్ళి జరుగుతున్నాను కదా, ఆ గుర్రం ఫోటో. ఈ గుర్రం దగ్గర అందరం సరదాగా నుంచి దిగాము. ఈ ఫోటోలు ఇవన్నీ ఫోటోలు అన్నమాట, క్లిప్పింగ్. ఇదేమో అంబాజీ అమ్మ ఫోటో. ఇదేమో ద్వారకాధీశ్ దగ్గర దిగినప్పుడు ఫోటోలు ఇవన్నీ. ఇదేమో ఇస్కాన్ టెంపుల్లో దిగింది ఫోటోలు. అంబాజీ అమ్మ అందరం కలిసి దిగాము. చాలా బాగుంటుందండి అంబాజీ అమ్మ. ఆ అంబాజీ అమ్మ దగ్గర ఫోటో. ఇక్కడేమో శివుడు అనమాట, మూలధారకులో శివుడు. ఇక్కడేమో ఆంజనేయ స్వామి తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుంది శివుడిది. చాలా బాగుంటుంది. ఆ పైకి వెళ్తే శివుడు కొంచెం బాగా హైట్గా ఉండటం మూలంగా అటు వెళ్ళలేకపోయాము. ఇక బయటే చాలా బాగా వచ్చాయండి ఫోటోలు. చాలా సంతోషంగా ఉంది అందరికీ. ఇది కూడా ఫోటోలు అన్నీ దిగాము. ఈ గుర్రంతో దిగాము. ఇవన్నీ కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్ని ద్వారకలకు వెళ్ళాం కదా, అన్ని ద్వారకల్లో ఫోటోలు కలెక్ట్ చేసాము. ఇవన్నీ కూడా ఇది కూడా అక్కడ. ఇదేమో శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్లేస్ అనమాట, రాజస్థాన్. ఇక్కడేమో శివుడు, శ్రీకృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోతాడు కదా, ఆ ఫోటోలనండి. ఇదేమో ద్వారకాధీశ్ ఫోటో. ఇది కూడా ద్వారకాధీశ్ ఫోటో, ఫస్ట్ ద్వారకది. అక్కడ వీడియోలు తీయడానికి కుదరదు కాబట్టి ఫోటోలు తీయడం జరిగింది. ఫస్ట్ ద్వారక గుజరాత్లో ఉంది. గుజరాత్లో ద్వారకాధీశ్ ఫోటోలు ఇవి. గుజరాత్లో సముద్రం. ఇది కూడా అంతేనండి, ఇదంతా సముద్రమేను. ఈ కనపడే నది గోమతి నది సముద్రంలో కలుస్తుంది అనమాట. రెండు ద్వారకలో గోమతి నదిని సముద్రం రెండు కలయిక ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఈ సోమనాథ్ గుళ్ళో సోమనాథు సముద్రంలో ఉంటుంది. అభిషేకాలు చేయడం జరిగింది. సోమనాథు శివలింగం సముద్రంలో ఉంటుంది. ఈ సోమనాథ్ టెంపుల్, ఇప్పుడు కనిపించే టెంపుల్ సోమనాథ్ టెంపుల్. ద్వారకాధీశ్ టెంపుల్ ఫస్ట్ ద్వారకలోది. ఇది అంబాజీ అమ్మ ఫోటో.